విశాఖ ఏజెన్సీ రహదారుల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు వెచ్చిస్తున్న కోట్ల రూపాయలు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయి. పాడేరు ఘాట్ రోడ్ రక్షణ గోడకు వెచ్చించిన 58 లక్షలు పక్కదారి పట్టినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. విశాఖ జిల్లా ఘాట్ రోడ్ జంక్షన్ నుంచి పాడేరు వరకు 35 కిలోమీటర్ల పొడవున రోడ్డు 3300 అడుగుల ఎత్తులో 33 కొండలపైన ఉంటుంది. మలుపులు, ప్రమాదకర లోయలు, కొండచర్యలు ఉండే రహదారిపై నిత్యం వేలాదిగా వాహనాలు ప్రయాణిస్తూనే ఉంటాయి. ఆంధ్ర ఒడిశాకు దగ్గర మార్గం కావడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఘాట్ రోడ్ దృఢంగా ఉండాలనే తలంపుతో రహదారులు, భవనాల శాఖ అధికారులు కోట్లాది రూపాయల పనులు ప్రతిపాదిస్తుంటారు. అయితే నిధులు పూర్తిగా అందుతున్నా పనుల్లో మాత్రం నాణ్యత లేదు. సమాచార హక్కు చట్టం కార్యకర్త శ్రీనివాస్తో కలిసి ఈటీవీ ఈ అక్రమాలను వెలుగుతీసింది. ఆ పై పొరకంతా కిందంతా పాత గోడనండి. వీళ్ళు పైన ప్లాస్టింగ్ చేసేసి అటు నుంచి అటుపక్క ఇవ్వండి, ఇదంతా డిఫరెన్స్. ఈ పాత దాని మీద అక్కడక్కడ సిమెంట్ కొట్టేసి కొత్త గోడ కట్టినట్టు రికార్డింగ్ చేస్తారండి. ఈ వర్క్ లో మొత్తం 55 లక్షల రూపాయల వరకు ఇట్లా ఖర్చు పెట్టినట్టు రాశారండి. ఇలా చాలా వర్క్లు ఉన్నాయండి. మిగతా అన్ని వర్క్లు నేను తెలియదు. నేను ఈ వర్క్ నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. ఆల్రెడీ ఈ కింద లెవెల్, ఈ లెవెల్లోనే 20 mm మందలో కాంక్రీట్ వేసినట్టు రాశారండి. అసలు ఈ బ్రిటిష్ పాత రాతి గోడలు అలాగే ఉన్నాయి, దీని మీద కాంక్రీట్ వేసినట్టు రాశారండి. ఇక్కడ 2 ఏళ్ల కిందట ఘాట్ రోడ్లో నిర్మించిన రక్షణ గోడ, రహదారి మట్టు పనుల్లో సుమారు 60 లక్షల రూపాయల స్వాహా అయినట్లు తేలింది. 12 అడుగుల వెడల్పుతో రక్షణ గోడలకు కొత్తగా కాంక్రీట్ వేసినట్లు చూపించారు. నిజానికి ఎక్కడా అటువంటి నిర్మాణాలు లేవు. బ్రిటిష్ కాలం నాటి రాతి కట్టడాలకు సిమెంటు పూసి, మసిపూసి మారేడు చేశారు. ప్రతి రక్షణ గోడకు 5 లక్షల చొప్పున ఖర్చు చూపించారు. నాణ్యత పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా అక్రమార్కులతో చేతులు కలిపినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మట్టి పనుల్లో సుమారు 60 లక్షల రూపాయలు అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. తప్పనిసరిగా రోడ్డుకి అంటే ఇరువైపులా ఎత్తైన ప్రదేశం ఉన్నప్పుడు తప్పనిసరిగా రోడ్డు పక్కన కాలువలు నిర్మించాలండి. లేకపోతే వర్షం నీరు కూడా రోడ్డు మీదకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక్కడ కాలువకు ఉన్న ప్లేస్ నే షోల్డర్స్ కాలువలో 2 ఉన్నట్టుగా చూపించి ఆర్ఎంబీ అధికారులు డబ్బులు కాజేస్తున్నారండి. పాడేరు ఘాట్ రోడ్లో ఎక్కడా రక్షణ గోడలో నాణ్యత లేదు. గత నెల 39 మంది ప్రయాణికులతో కూడిన బస్సు రక్షణ గోడ ఢీకొట్టగానే కూలిపోయి ముందు చక్రాలు గాలిలో తేలిపోయాయి. ప్రయాణికులు వెనక అద్దాలు బద్దలుకొట్టుకుని బయటపడ్డారు. ఈ నిర్మాణాల అవకతవకలపై సహచట్టం కార్యకర్త శ్రీనివాస్ గత ప్రాజెక్టు అధికారి శివశంకర్కు ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. అధికారులకు ఈ అవకతవకలపై ముందుగానే తెలియడంతో విచారణ గాలి కుదిలేశారు. ముందుగా ఇంజనీర్లు ఎస్టిమేషన్ వేసినప్పుడే దాంట్లో ఉండవలసిన రేటు కంటే అదనపు రేటుతో ఎస్టిమేషన్ వాల్యూ తయారు చేస్తున్నారండి. అక్కడ పని కూడా ముందు అధికంగా చేయడానికి గాను ఎస్టిమేషన్ తయారు చేసి దాంట్లో క్వాలిటీని తగ్గించేసి డబ్బులు కాజేస్తున్నారండి. ముఖ్యంగా కాంట్రాక్టుల సహకారంతో నేను గుర్తించిన దీంట్లో 60 లక్షల వరకు తేడా వచ్చినట్టు గుర్తించి పాడేరు ఐటీడీఏ పీఓ గారికి ఫిర్యాదు చేశారండి. దీని మీద మొత్తం సమాచారం ఇచ్చి ఎస్ఎంఐ ఈఈ గారిని కార్యనిర్వాహక ఇంజనీర్ స్మాల్ ఇరిగేషన్ అతన్ని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించారండి. ఇప్పుడు అతన్ని 4 నెలలు అయ్యి నియమిస్తున్నా సరే అతను ఏ విధమైన దర్యాప్తు కొనసాగించలేదండి దీనికోసం. కానీ నేను సమాచార చట్టంలో మళ్ళీ దరఖాస్తు పెట్టేసరికి వాళ్ళలో కొంచెం భయం పుట్టుకొని ఇప్పుడు నేను చేయలేనని మళ్ళీ పక్క తప్పించుకోవడానికి గాను వదిలేస్తున్నారండి. మేము ఇచ్చు ఘాటిలో జర్నీ చేస్తుంటాము. ఈ సైడు గోడలు అనేవి కొంచెం పటిష్టం లేక తొందరగా పడిపోవడం, వర్షాలు కూలిపోవడం అవి అవుతుంటుంది. కొంచెం పటిష్టంగా ఉండేటట్టు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. రోడ్డు అయితే వేసారు కానీ పక్కన ఉన్న కాలువలు కానీ ఈ సైడ్ కాలువలు కానీ సరిగ్గా చేయలేదు. దానివల్ల 2-3 బళ్ళు వెళ్ళేసరికి టర్నింగ్ చేసేప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ప్రభుత్వం వారు చర్య తీసుకోవాల్సిందిగా విన్నవించుకుంటున్నాం. సమాచార చట్టం ద్వారా వెలుగులోకి వచ్చినవి కొన్ని పనులు మాత్రమే. ఈ రహదారుల నిర్మాణాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని గిరిజనులు కోరుతున్నారు.